లైట్స్ కెమెరా యాక్షన్ అనే మూడు మాటల వెనుక వేల కథలు ఉంటాయి. కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషినే నమ్ముకొని సినిమా ఇండస్ట్రీ అనే సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగిన ఒకే ఒకటి కథ వింటే మాత్రం ఒళ్ళు పులకరిస్తుంది. వెండి తెరపై ఆయన నడిస్తే ఒక ట్రెండ్, ఆయన డాన్స్ చేస్తే ఒక ప్రభంజనం, ఆయన ఫైట్ చేస్తే ఒక సంచలనం. ఆయనే తెలుగు సినిమా చరిత్రను చిరంజీవి యుగంగా మార్చేసిన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి ఈ రోజు ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా నిలిచిన ఆ సెల్ఫ్ మేడ్ స్టార్ గురించి ఈ రోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఆయన ప్రస్థానం ఈ రోజు నిన్న మొన్న మొదలైంది కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగుల్తూరు అనే ఒక చిన్న గ్రామంలో కొనిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో మొదటి సంతానంగా జన్మించారు శివశంకర వరప్రసాద్. తండ్రి కానిస్టేబుల్ ఉద్యోగం కావడం వల్ల రకరకాల ఊర్లు మారుతూ ఆయన చదువు సాగింది. అయితే చిన్నప్పటి నుంచే ఆయనలో నటన పట్ల, ముఖ్యంగా డాన్స్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. డిగ్రీ పూర్తయిన తర్వాత నటనపై ఉన్న మక్కువతో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరారు. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఆంజనేయ స్వామి భక్తురాలైన వాళ్ళ అమ్మగారి సూచనతో తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. ఆ పేరే భవిష్యత్తులో కోట్లాది మంది గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఆయన సినీ ప్రయాణం పూలబాట ఏమీ కాదు, ఎన్నో ముళ్ళ బాటలను దాటుకుంటూ వచ్చింది. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో తొలిసారి వెండి తెరపై కనిపించారు. మొదట్లో వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా చిన్న చిన్న పాత్రలు, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు, విలన్ వేషాలు వేస్తూ తన నటనను మెరుగుపరుచుకున్నారు. పునాదిరాళ్ళు, మన ఊరి పాండవులు లాంటి సినిమాలు ఆయనలోని నటుడిని గుర్తించేలా చేశాయి. అయితే 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా చిరంజీవి గారి కెరీర్ లో మొదటి లీడ్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శుభలేఖ సినిమా ఆయనకు నటుడిగా ఎన్నలేని గుర్తింపును, తొలి ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. కానీ చిరంజీవి అనే పేరు ఒక మాస్ వేవ్ లా మారడానికి, తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త సునామీ సృష్టించడానికి పునాది పడింది మాత్రం 1983లో వచ్చిన ఖైదీ సినిమాతోనే. దర్శకుడు కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా కథ విషయానికి వస్తే, సూర్యం అనే ఒక అమాయకపు పల్లెటూరి యువకుడు తన తండ్రి మరియు చెల్లి కష్టపడి సంపాదించిన భూమిని కాపాడుకోవాలని చూస్తాడు. కానీ ఆ ఊరి క్రూరమైన జమీందారు వీరభద్రయ్య సూర్యం కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. తండ్రిని చంపేసి చెల్లి ఆత్మహత్యకు కారణమయ్యాక సూర్యంపై అబద్ధపు నేరం మోపి జైలుకు పంపుతాడు. చట్టం మరియు వ్యవస్థ జమీందారుకు దాసోహం అయినప్పుడు జైలు నుంచి తప్పించుకున్న సూర్యం ఒక తిరుగుబాటుదారుడిగా, ఖైదీగా మారి ఏ రకంగా ఆ దుర్మార్గుల అంతం చూశాడు అనేదే ఈ చిత్రం ఇతివృత్తి. లెదర్ జాకెట్ వేసుకొని కోపంతో ఊగిపోయే ఆ యాక్షన్ హీరోని చూసి తెలుగు ఆడియన్స్ వెర్రెక్కిపోయారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అప్పట్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం 25 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఖైదీ సినిమా అప్పట్లోనే దాదాపు 4 కోట్ల రూపాయల వసూలను సాధించి సరికొత్త ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పింది. చిరంజీవి మాస్ ఇమేజ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1985లో వచ్చిన అడవి దొంగ సినిమా ఆయన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా కథ అడవి నేపథ్యంలో సాగుతుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై అడవిలోనే జంతువుల మధ్య పెరిగిన ఒక శరభ భూపతి అనే అడవి బిడ్డ కథ ఇది. అడవిలోని సహజ సంపదను, అక్కడి అమాయక ప్రజలను దోచుకునే స్మగ్లర్లను, భూస్వాములను ఎదిరించే ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు. ముఖ్యంగా మనుషులతో కంటే జంతువులతో ఆయన పండించిన ఎమోషన్స్, అడవి నేపథ్యంలో వచ్చే అద్భుతమైన ఫైట్లు, చిలకపచ్చ తోటలో లాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఈ సినిమాను విపరీతమైన మాస్ సక్సెస్ చేశాయి. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి చిరంజీవిని అడవి దొంగగా ప్రేక్షకుల గుండెల్లో భద్రంగా కూర్చు. చిరంజీవి అంటే కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, నటనలో క్లాసిక్ టచ్ కూడా ఇవ్వగలరని నిరూపించిన చిత్రం 1987లో వచ్చిన స్వయం కృషి కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ అత్యంత సహజంగా గుండెలకు హత్తుకునేలా ఉంటుంది. సాంబయ్య అనే ఒక నిరక్షరాస్యుడైన చెప్పులు కుట్టుకునే వ్యక్తి తన కష్టార్జితాన్ని నమ్ముకొని ఎలా పైకి వచ్చాడు అనేదే ఈ సినిమా. తన చనిపోయిన అక్క కొడుకును సొంత కొడుకులా పెంచి పెద్ద చేస్తాడు. కానీ ఆ బాబు అసలు తండ్రి అయిన విలన్ జైలు నుంచి వచ్చి సాంబయ్య సంపాదించిన ఆస్తిని బాబును లాక్కోవాలని చూస్తాడు. డబ్బు కంటే శ్రమ, విలువలే ముఖ్యమని నమ్మే సాంబయ్య చివరికి మళ్ళీ
తాను మొదలుపెట్టిన చెప్పులు కుట్టుకునే వృత్తికి ఎలా గర్వంగా వెళ్ళాడు అనే క్లైమాక్స్ ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మరిల్లేలా చేస్తుంది. ఆ సినిమాలో అద్భుతమైన నటనకు గాను చిరంజీవి గారికి ఉత్తమ నటుడిగా మొదటి నంది అవార్డు దక్కింది. ఆ క్లాస్ సినిమా కూడా అప్పట్లో దాదాపు 2 కోట్లకు పైగా వసూలు సాధించి ఘన విజయం సాధించింది. అదే ఏడాది అంటే 1987లో తెలుగు సినిమా ఇండస్ట్రీ టెక్నికల్ గా కలెక్షన్ల పరంగా ఒక కొత్త చరిత్రను చూసింది. అదే పసివాడి ప్రాణం. ఈ సినిమా కథ ఒక సరికొత్త రకమైన థ్రిల్లర్. చిరంజీవి పోషించిన చంటి అనే పాత్ర ఒక పెయింటర్. జీవితంలో ఎదురైన ఒక ట్రాజడీ వల్ల మందుకు బానిసగా మారి సమాజంపై విరక్తితో బతుకుతుంటాడు. అలాంటి సమయంలో ఒక హత్యను కల్లారా చూసిన మాట్లాడలేని వినపడని ఒక చిన్న బాబు చంటి జీవితంలోకి వస్తాడు. ఆ బాబును చంపడానికి విలన్లు వెంటాడుతుంటే ఆ పసివాడి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం చంటి ఒంటరి పోరాటం చేస్తాడు. బాబుకు మరియు చంటికి మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ ఆ సినిమాకు ప్రాణం పోసింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. తెలుగు ఇండస్ట్రీలోనే మొదటిసారిగా బ్రేక్ డాన్స్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేసి, అలాగే సౌత్ ఇండియాలోనే రష్యాలో 70 విడుదలైన ఘనత కూడా ఈ సినిమాకు దక్కింది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 4.5 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి అత్యధిక థియేటర్లలో 100 రోజులు ఆడిన సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక 1988లో వచ్చిన యముడికి మొగుడు సినిమా చిరంజీవి గారి మాస్ కామెడీ టైమింగ్ కు ఒక నిదర్శనం. రవి అనే ఒక గుండా లాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న యువకుడు కాలం తిరగకుండానే యమలోకానికి వెళ్తాడు. యమధర్మరాజు చేసిన పొరపాటు వల్ల చనిపోయిన రవి మళ్ళీ భూలోకంలోకి రావడానికి యముడితోనే ఫైట్ చేస్తాడు. అయితే రవి బాడీ అప్పటికే దహనం అయిపోవడంతో కోటీశ్వరుడైన కాళీచరణ్ అనే ఒక దుర్మార్గుడి బాడీలోకి రవి ఆత్మను ప్రవేశపెడతారు. ఆ తర్వాత కాళీచరణ్ లా నటిస్తూ అతని శత్రువుల అంతం చేస్తూ యముడి కూతురితోనే ప్రేమలో పడి యమలోకాన్నే ఎలా గడగడలాడించాడు అనేదే ఈ సోషియో ఫ్యాంటసీ కమర్షియల్ కథ. యముడిగా కైకాల సత్యనారాయణ గారు, ఆయనకు మొగుడిలా చిరంజీవి గారి నటన థియేటర్లలో నవ్వుల పూలు పూయించింది. ఆ సినిమా అప్పట్లో దాదాపు 5 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి ఆ సంవత్సరానికి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆ తర్వాత 1990లలో చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని రారాజుగా వెలిగారు. 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సామాన్యమైన విజయం కాదు, అది ఒక ఎపిక్ ఇండస్ట్రీ హిట్. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ సోషియో ఫ్యాంటసీ కథాంశం అద్భుతమైనది. దేవలోకం నుంచి భూలోకానికి విహారానికి వచ్చిన ఇంద్రజ అనే దేవకన్య తన మహోన్నతమైన మహిమలు గల ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం రాజు అనే ఒక గైడ్, 4 అనాథ పిల్లలను పెంచే ధైర్యవంతుడైన యువకుడికి దొరుకుతుంది. ఆ ఉంగరం లేకపోతే దేవకన్య తిరిగి దేవలోకానికి వెళ్ళలేదు. దీంతో భూలోకంలోనే ఉండిపోయిన ఇంద్రజను కాపాడుతూ ఆ ఉంగరం కోసం మానవాతీత శక్తులు ఉన్న మాంత్రికుడు మరియు విలన్ మైనర్ బాబు చేసే కుట్రలను రాజు ఎలా తిప్పికొట్టాడు, మానవుడి ప్రేమను దేవకన్య ఎలా గెలిచింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో బీభత్సమైన వర్షాలు, వరదలు ఉన్నప్పటికీ జనాలు థియేటర్లకు వరదల్లా పోటెత్తారు. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి సౌత్ ఇండియాలోనే సరికొత్త బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టించింది. ఆ వెంటనే వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా 1991లో విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఆ సినిమా కథ 4 అన్నదమ్ముల సెంటిమెంట్ మరియు యాక్షన్ చుట్టూ తిరుగుతుంది. ఏ బాధ్యత లేకుండా 3 స్నేహితులతో కలిసి ఊర్లో గ్యాంగ్ లీడర్ గా తిరిగే రాజారాం అనే తమ్ముడి కథ ఇదే. తన పెద్దన్నయ్య ఐఏఎస్ చదువుతూ విలన్ రాజకోటి చేసే అక్రమాలను కనిపెట్టడం వల్ల దారుణంగా హత్యకు గురవుతాడు. తన అన్నయ్య చావుకు కారణమైన రాజకోటిపై రాజారాం తన గ్యాంగ్ తో కలిసి ఎలా పగ తీర్చుకున్నాడు, తన మిగిలిన 2 అన్నతమ్ముల బాధ్యతను ఎలా భుజాన వేసుకున్నాడు అనేదే ఈ సినిమా. ఇందులో చిరంజీవి గారి స్టైలిష్ మేనరిజమ్స్, చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో అనే డైలాగ్స్ ఒక ట్రెండ్ సెట్టర్ గా మారాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అప్పట్లో దాదాపు 7 కోట్ల రూపాయల భారీ షేర్ సాధించి చిరంజీవిని తిరుగులేని మాస్ లీడర్ గా నిలబెట్టింది. ఇక 1992లో వచ్చిన గరాన మొగుడు సినిమా తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా చాటి చెప్పింది. దర్శకుడు రాఘవేంద్ర రావు మైలురాయిగా మలిచిన ఈ సినిమా కథ విషయానికొస్తే, అహంకారం తలకెక్కిన ఒక పెద్ద ఇండస్ట్రీ అధినేత్రి ఉమాదేవి అన్యాయాన్ని ఎదిరించే ఒక ఫ్యాక్టరీ లేబర్ లీడర్ రాజుల మధ్య జరిగే క్లాష్ ఆఫ్ ది ఈగోస్. పరిస్థితుల ప్రభావం వల్ల ఉమాదేవి తండ్రి ప్రాణాలు కాపాడుకోవడం కోసం రాజు ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
ఆ తర్వాత భర్తగా ఆమె ఆహాన్ని ఏ రకంగా అణచాడు, ఒక ఘరానా మొగుడిగా ఫ్యాక్టరీ కార్మికులను మరియు తన తల్లిని ఎలా గౌరవించుకున్నాడు అనే పాయింట్ తో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. సౌత్ ఇండియాలోనే మొదటిసారి 10 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసిన మొదటి సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఈ సినిమా సక్సెస్ తో అప్పట్లో ప్రముఖ నేషనల్ మ్యాగజైన్ ఆఫ్ ది వీక్ బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ చిరంజీవి గారి ఫోటోను కవర్ పేజ్ పై వేసి ఆయనే ఇండియన్ సినిమాకు కొత్త మనీ మిషన్ అని కొనియాడింది. అదే సమయంలో ఆపద్ బాంధవుడు సినిమాకు ఆయన తీసుకున్న 1.25 కోట్ల రెమ్యునరేషన్ అప్పట్లో దేశంలో ఏ నటుడు తీసుకోనంత అత్యధిక మొత్తం. అలా భారతదేశంలోని హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఆయన నిలిచారు. మిడ్ 90s లో కొన్ని పరాజయాలు పలకరించిన హిట్లర్ సినిమాతో మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత మాస్టర్, చూడాలని ఉంది లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించారు. ఇక 2002లో వచ్చిన ఇంద్రా సినిమా తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రను పూర్తిగా మార్చేసింది. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ ఎవర్ గ్రేట్. వారణాసిలో శంకర్ నారాయణ అనే ఒక సాత్వికుడు పడవ నడుపుకుంటూ అనాథ పిల్లలను సాకుతూ ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కానీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ చూస్తే ఆయన వారణాసి శంకర్ నారాయణ కాదు, రాయలసీమను ఒకప్పుడు శాసించిన ఇంద్రసేనారెడ్డి. తన ఊరిలో కరువును పోగొట్టడం కోసం, ప్రజల తాగునీటి కోసం తన ప్రాణాల కంటే ఎక్కువైన ఆస్తులను సైతం త్యాగం చేసి శత్రువుల కత్తుల మధ్య నిలబడి ఊరు విడిచి వచ్చిన గొప్ప నాయకుడు. శత్రువుల పగ మళ్ళీ ఆయన్ని రాయలసీమకు ఎలా రప్పించింది, అక్కడ ఆయన చేసిన న్యాయం ఏంటి అనేదే ఈ సినిమా కథ. వీరశంకర్ రెడ్డి డైలాగ్స్, ఇంద్రసేనారెడ్డి సింహాసనం సీన్స్ కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈ సినిమా దాదాపు 30 కోట్ల పైగా కలెక్ట్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 2003లో వచ్చిన ఠాగూర్ సినిమా సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్య అయిన లంచగొంటితనాన్ని టార్గెట్ చేస్తూ సాగింది. ఏఆర్ మురుగదాస్ కథను వినాయక్ అద్భుతంగా తెరకెక్కించారు. ఒక సాధారణ కాలేజ్ ప్రొఫెసర్ అయిన ఠాగూర్ ఒకప్పుడు తన భార్యను, పుట్టబోయే బిడ్డను బిల్డింగ్ కూలిపోవడం వల్ల కోల్పోతాడు. దానికి కారణమైన అవినీతి నాయకులపై పోరాటానికి తన కాలేజీ విద్యార్థులతో కలిసి యాంటీ కరప్షన్ ఫోర్స్ అనే రహస్య ముఠాను ఏర్పాటు చేస్తారు. సమాజంలో ఉన్న టాప్ 15 అవినీతి అధికారులను కిడ్నాప్ చేసి వారిని శిక్షిస్తూ అవినీతి రహిత సమాజం కోసం పోరాడుతాడు. ఈ సినిమాలో హాస్పిటల్లో శివాన్ని పెట్టి ట్రీట్మెంట్ చేసే సీన్ అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా దాదాపు 25 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి మరో మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలు ఆయనలోని కామెడీ టైమింగ్ ను మరోసారి పీక్స్ లో చూపించారు. సినిమాల్లోనే కాదు, సమాజ సేవలోనూ ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. 1998 అక్టోబర్ 2న ఆయన స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. ముఖ్యంగా ఇందులోని బ్లడ్ బ్యాంక్ ఇప్పటి వరకు దాదాపు 9 లక్షల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి అందులో 79% రక్తాన్ని పేదవారికి ఉచితంగా అందించింది. అలాగే ఐ బ్యాంక్ ద్వారా సేకరించిన నేత్రాల సహాయంతో ఇప్పటి వరకు 9,000 మందికి పైగా అందులకు కార్నియా మార్పిడి సర్జరీలు చేసి చూపును ప్రసాదించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వరుసగా 5 ఏళ్ల పాటు బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అవార్డు లభించింది. అలాగే కోవిడ్ సమయంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించి 2 తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం ఆక్సిజన్ సిలిండర్లు అందించి ఎందరో ప్రాణాలను నిలబెట్టారు. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన అందుకున్న అవార్డులు, గౌరవాలు అపారం. నటుడిగా 10 ఫిలింఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులు అందుకున్నారు ఆయన. భారత ప్రభుత్వం 2006లో ఆయనను పద్మభూషణ్ తో గౌరవించగా 2024లో దేశంలోని 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ తో సత్కరించింది. 2022లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. వీటన్నింటికి మించి రీసెంట్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు చిరంజీవి గారిని ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్ మరియు డాన్సర్ గా రికార్డ్ ఇచ్చి గౌరవించింది. రాజకీయాల్లోకి వెళ్లి కొన్నాళ్ళు విరామం తీసుకున్నప్పటికీ వెండి తెరకు ఆయన అవసరం ఎప్పుడూ ఉంది. అందుకే 9 ఏళ్ల గ్యాప్ తర్వాత 2017లో తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇస్తే బాక్స్ ఆఫీస్ 150 కోట్ల వసూళ్లతో స్వాగతం పలికింది. ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా తగ్గలేదని నిరూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా మద్రాస్ రైలెక్కి వచ్చిన ఒక సాధారణ యువకుడు ఈరోజు ఇండస్ట్రీని నడిపించే పెద్ద దిక్కుగా మారడం వెనుక ఉన్నది కేవలం
క్రమశిక్షణ, కష్టం, నటనపై ఉన్న అంకితభావం మాత్రమే. అందుకే ఆయన ఎప్పటికీ ఒక నిరంతర స్ఫూర్తి, ఒక రియల్ సెల్ఫ్ మేడ్. ఇదండి ఇవాల్టి సెల్ఫ్ మేడ్ స్టార్. మరో సెల్ఫ్ మేడ్ స్టార్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.